ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. అలా ప్రకటించడం వల్ల చాలామంది మార్పు చెంది క్రైస్తవులుగా మారిన జనం ఎప్పటికీ కూడా ఉన్నారు కదా. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే మనమేంటి, మన చర్చిల దగ్గరే సువార్త కూడికలు పెడుతున్నాము. ఆ కూడికకు వచ్చిన వారిలో 100కు 99% జనం క్రైస్తవులే ఉంటారు. వారు ఆల్రెడీ క్రైస్తవులేగా, మళ్ళీ వాళ్ళకి సువార్త చెప్పడం ఎందుకు? వాళ్ళలో కూడా బాప్తిస్మం పొందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అంటారేమో. అలాంటి వారి కోసం సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించుకుని రక్షణలోకి నడిపించాలి. సువార్త అనేది దేవుడంటే ఎవరో తెలియని వారికి చెప్పేది, ఆయన గురించి పూర్తిగా తెలియని వారికి చెప్పేది. కాబట్టి మీరు చేసే సువార్తలు ఎలా ఉంటున్నాయో చూసుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.